నాన్న అమ్మ మీద చేయి చేసుకుని గదిలో పెట్టి తాళం వేసేశాడు. ఈ రోజు నువ్వెలా బయటకు వస్తావో నేను చూస్తాను. నువ్వు ఆ గదిలోనే సావాలి. చంపేస్తాను ఒక్కొక్కరిని. మీ నాన్న అసలు మనిషేనా? పిచ్చా ఏంటి తనకి? హలో, మేమేం పశువులకు పుట్టలేదు. అయినా ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఈ విషయం గనక పంచాయతీకి వస్తే అప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అయినా బాగుంటుంది. మీ అమ్మ నిన్ను కనక ముందే గంగాబావకి మేనత్త. ఆ విషయం మర్చిపోవద్దు. అనయ్య, ఇక్కడ నువ్వు ఆలస్యం చేసే కొద్దీ అక్కడ అమ్మ ఆరోగ్యం విషమిస్తుంది. అసలే తనకి ఆస్తమా. ఏమవుతుందిరా? అమ్మ మనల్ని కనింది, పెంచి పెద్ద చేసింది. నా పెళ్ళయింది. రేపో మాపో నా పిల్లల్ని చూస్తారు. ఇక నీ పెళ్ళే అవ్వాలి. నీ పిల్లల్ని కూడా చూడాలంటే కష్టం. కానీ ఇంకా తనకు కోరికలే ఉంటాయి చెప్పు. శివ, మనం వెళ్దాం పద. అత్తయ్యని ఎందుకు అలా వేధిస్తున్నాడో తేల్చి పారేద్దాం. దయచేసి ఈ విషయంలో మీరు తల దూర్చడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవడికి వాడి కన్న తల్లి గురించి పట్టించుకోవాలి. కానీ నన్ను కన్న తల్లి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవా! బావా, వద్దు బావా. నిన్ను ఇరికించాలన్న ఉద్దేశంతో రెచ్చగొడుతున్నాడు. కాస్త ఆలోచించు. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. అక్కడ అమ్మని చూస్తుంటే చాలా బాధగా ఉందన్నయ్య. అన్నయ్య, నాన్న ఏమైనా చేసిస్తాడు. అన్నయ్య, అన్నయ్య. పదండి. ఆపండి, ఆపండి. ఈ నిశ్చితార్థం జరగడానికి నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా పంచాయతీ పెట్టాల్సిందే. అమ్మా శ్రీవల్లి, పంచాయతీకి వెళ్దాం పదమ్మా. శ్రీవల్లి టీచర్ ఎందుకు డల్గా ఉంది? ఏమో, లెసన్ చెప్తా అని చెప్పి ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. శ్రీవల్లి మేడం. టీ మేడం. అక్కడ పెట్టి వెళ్ళు. టీచర్, టీచర్, ఎందుకలా అన్నారు టీచర్? ఏం లేదు. పాఠం చెప్తా అని సైలెంట్ గా ఉన్నారు. చెప్తాను. టీచర్, టీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. తాగడం మర్చిపోయారు టీచర్. ఎందుకు టీచర్ డల్ గా ఉన్నారు? మీరిలా బాధగా ఉంటే మేము చూడలేకపోతున్నాం. ఏం లేదమ్మా, నాకేం కాలేదు. జ్వరంగా ఉంటే సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోండి టీచర్. శ్రీవల్లి మేడం ఎందుకలా ఉందో తెలుసా? ఏమో, వాళ్ళన్నయ్య నిశ్చితార్థం ఆపేశాడుగా. ఆ వెంకటపతిరాజు గారిని తలుచుకుంటుందేమో. మీరెళ్ళి కూర్చోండి. అలాగే టీచర్. మనసు బాలేనప్పుడు 2 రోజులు లీవ్ పెట్టి ఇంట్లో ఉండొచ్చు కదా. ఆవిడే ప్రిన్సిపాల్ అయినప్పుడు ఎందుకుంటుంది? పిల్లలకి పాఠాలు ఏం చెప్తామో ఏంటో అనేసి మనల్ని చెక్ చేయడానికి వస్తున్నారేమో.
ఈరోజు తనే చెప్పట్లేదు, ఇంక మనల్ని ఎలా అంటుందిలే. పిల్లలు, మనం లెసన్ స్టార్ట్ చేద్దామా? ఆ, నిన్న మనం ఎన్విరాన్మెంట్ గురించి చెప్పుకున్నాం కదా? కాదు టీచర్, ప్లానెట్స్ గురించి చెప్పారు. అవునా? ఎస్ టీచర్. ఓకే. ఈవిడ కాన్సన్ట్రేట్ చేయలేకపోతోంది. ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తే ఎలా? పాఠం రేపు చెప్తాను, బెల్ కొట్టమని అటెండర్కి చెప్పు. అలాగే టీచర్. పద వెళ్దాం. హలో బ్రదర్, నేను ఇంకా పనే చెప్పలేదు, అప్పుడే కేసుల్లో తల మునకలేనట్టుగా బిల్డప్ ఇస్తున్నావు. నేనేం ఫ్రీగా జీతం తీసుకోవట్లేదు, పని చేస్తున్నాను. బావా, మా నాన్న అన్నే మాటే వింటాడు. అతను రాకపోతే అక్కడ మా అమ్మకి ఏమవుతుందని టెన్షన్గా ఉంది. అన్నయ్య, ఫైల్స్ చూసింది చాలు కానీ నువ్వు వెళ్ళి అక్కడ పెద్దమ్మని గదుల నుండి బయటకు తీసుకొస్తే బాగుంటుంది. లేదంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగిపోతాయి, అనుకోని పరిణామాలు జరగచ్చు. నువ్వేం ఆర్డర్ అయ్యకు శివ. పోలీస్ స్టేషన్కి సంబంధించిన పనులు చెప్పు గానీ ఇలాంటి పనులు చెప్పకు. నాన్న మీద కేసు పెడితే నువ్వు తీసుకోవాలి కదన్నయ్య. రే, పిచ్చా ఏంటి నీకు? నాన్న మీద కేసు ఎందుకు పెడతావరా? పెద్దనాన్న మీద నేను కేసు తీసుకుంటాను వీర్రాజన్నయ్య. అలా ఎలా తీసుకుంటావు? మా అమ్మ ప్రాణాలకేం ప్రమాదం లేదు. మీరు అనవసరంగా ఇందులో తలదూరు చేసి ఇబ్బంది పెట్టకండి. మా పరువుకి నష్టం కలిగిస్తే నేనే తిరిగి కేసు పెడతాను. ఇడియట్, కావాలని ఇలా చేస్తున్నాడు. వీర్రాజు, ఒకటి గుర్తుపెట్టుకో, ఒకడు తల్లి ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటున్నాడు. అదే తల్లి కోసం ప్రాణం పోగొట్టుకున్నా పర్లేదని నువ్వనుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా తిరుపతత్తకి ఏమీ కాదు. మావయ్య బయటికి వదిలేస్తాడు. అడుక్కుంటే అవదు, అర్థం చేసుకో. వాడేం చేసుకుంటాడు? వాడికి చిలక జోష్యం చెప్పినా అర్థం కాదు. అందుకే మంచోళ్ళ మిగిలిపోయాడు. సార్, జనరేటర్కి డీజిల్ తీసుకొచ్చాను. ఇదిగోండి సార్ బిల్లు. ఏ, తర్వాత తీసుకురావచ్చు కదయ్యా. లోపలికి తీసుకొస్తావా? వెళ్ళు. నాకు అర్థమైంది బావా. థ్యాంక్స్ బావా, మా అమ్మని ఎలా కాపాడుకోవాలో సలహా ఇచ్చినందుకు. నీకేంట్రా అర్థమైంది? ఏ, ఇంకా చూస్తావేంటయ్యా? వెళ్ళు.
వీరాజు వీరాజు వద్దు. వీరాజు ఏం చేస్తున్నావు? బావా వీరాజు ఏం చేస్తున్నావు? ఆగు. తెచ్చుకుంటున్నావు. సార్ అతని ప్రాణాలకు ఏదన్నా అయితే తర్వాత మీ ఉద్యోగం పోతుంది సార్. నాకేమైనా పర్లేదు బావా, మా అమ్మని కాపాడుకోవాలి. సర్పంచ్గా ఈ ఊరికే దారి చూపించిన నీ ముందే నేను కాలిపోవాలి. ఇదే నా చివరి కోరిక అనుకుంటాను బావా. రై ఆ, బావా నువ్వు అలా చూస్తున్నావేంటి? వీర్రాజ్ అన్నయ్య ప్రాణాలు తీసుకునేలా ఉన్నాడు. ఇవి వాళ్ళ ఫ్యామిలీ గొడవలు శివ, మనం తలదూర్చకూడదు. ఇక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగేసి పోలీస్ స్టేషన్ తగలబడితే ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు. ఇంటికి వచ్చేసి నీకోసం ఒక 5 నిమిషాలు ఎదురు చూస్తాను. ఎవరి దగ్గర నగపెట్టుంటివ్వండి. మా అమ్మ ప్రాణాలు తీయడానికి మా నాన్న తలపెట్టాడని చెప్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. మీ ముందే నా ప్రాణాలు వదిలేస్తున్నాను. నా ఘోష అప్పుడైనా అర్థమవుతుంది. రాస్కెల్, నా ఉద్యోగం పోవాలనే నువ్వు ఇలా చేస్తున్నావా? మీరంతా పక్క నుండి కూడా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు. శివ ఇదంతా కావాలని చేస్తున్నాడు. వీడిని అరెస్ట్ చేసి లోపలే. సార్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు సార్? సార్ మీ దగ్గర అగపెట్టుందా? లేదండి. మీ దగ్గర నగపెట్టుందా? లేదు బాబు. ఈ రూల్స్ అన్నీ తెలిసిన దానివి వాడిని ఆపలేవా? నువ్వైనా చెప్పు. ఆ, ఆ, మా ఆయన చెప్పాక నేనేం చేయలేను. ఇక్కడ నువ్వు నా మాట వినాలి, కానీ నేను మాత్రం మా ఆయన మాట వింటాను. ఏమనుకోవద్దు. చా, ఎవరు అగ్గిపెట్టి ఇవ్వట్లేదు. అనయ్య నువ్వే అగ్గిపెట్టి ఇప్పించవచ్చు కదా. ఏ, పోరా. ఇప్పుడు కేసు తీసుకుంటాడనా లేదనా? ఏ విషయం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నాడేంటి? ఇంటికి వెళ్ళేసి తిరుపతి అత్తయ్యని బయటికి తీసుకొస్తాడు వీర్రాజు. నువ్వేం టెన్షన్ పడకు. ఆయన ఇప్పుడే స్వీట్ తిన్నారు సార్. అది మీ దెబ్బకి హాట్ అయినట్టుంది. వాటర్ కోసం పరిగెత్తుతున్నోళ్ళ ఎలా వెళ్తున్నాడో చూడండి. నువ్వు ఎందుకు ఈ పెళ్లి వద్దన్నావని కూడా అడగట్లేదు. ఇలాంటి చెల్లికి కూడా నువ్వు నిజం చెప్పట్లేదు బావా. తను కూడా వినాలని అనుకోవట్లేదు కదా. నువ్వెందుకు నా చెల్లిని రెచ్చగొడుతున్నావు? నేనెందుకు సరిగ్గా ఏకాగ్రతతో ఉండలేకపోతున్నాను? వెంకటపతి రాజుగారి గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను?
ఇంతకు ముందు ఎన్ని సంబంధాలు వచ్చిపోయినా పెద్దగా బాధపడేదాన్ని కాదు. ఇంకా రాలేదేంటి? హోమ్ బెల్ కూడా కొట్టేశారు. ఇంకా క్లాస్లోనే ఉందా? అన్నా, మా అక్క ఎక్కడుంది? ఏమో అమ్మా, వెళ్ళిపోయింది అనుకుంటా. తన చైర్లో కూడా లేదు. అలాగా. ఉమ్. మ్. టీచర్, ఏంటి కుముదవల్లి? మా అక్క వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయే ఉంటుంది. ఈరోజు ఎందుకో డల్గా ఉంది. తన మూడ్ బాలేదనుకుంటా. క్లాస్లో కూడా తను సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోయింది. ఏం జరిగింది? అన్నీ తెలిసి అడుగుతారేంటి? వాళ్ళ చెల్లెలకైతే నిజాలు తెలుస్తాయి కదా, మనం ఊహించుకోవడం ఎందుకు? చెప్పు కుముదా, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు. నన్ను చంపేసినా బాగుండేది. ఇలా గదిలో బంధించారు. ఈ విషయం గంగకి శివకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఏంటో. ఎందుకు ఇలాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు. నన్ను సావాలి సావాలి అని కోరుకున్నావు కదా. నా సావును కోరుకునే వాళ్ళకే ముందు సావు వస్తుందని తెలిసినాదా? ఈ రోజు నువ్వు, రేపు నాగవల్లి ఎదురు నిలబడితే కన్న కొడుకు ఆ వీర్రాజు గారిని కూడా వదిలిపెట్టను. చంపేస్తే చంపేయండి. ఇలా గదిలో వేసి తాళం వేస్తే ఏమొస్తుంది మీకు? బయట వాళ్ళకి తెలిస్తే పరువు పోతుంది. పరువు కాదే, ప్రాణం పోయినా కూడా లెక్క చెయ్యను. ఈ రోజు నువ్వు సావాలా? నానా నానా తాళమి, నానా నానా తాళమి. దేవ వచ్చినట్టున్నాడు. కనీసం వాడి మాటైనా వింటాడో వినడో ఈయన.
నానా నీకే చెప్తుంది అమ్మని బయటికి తీసుకురావాలి. తాళం ఇవ్వు. లేదబ్బోడా, ఎక్కడో పడేశాను. ఎక్కడ పడిపోయింది? నా పరువే ఎక్కడో పడిపోయింది. ఇక తాళం శివో లెక్క. ఎక్కడ పడేసావో చెప్పు నాన్న. తాళం తీయాలి. అమ్మని బయటికి తీసుకురావాలి. మీ అమ్మ ఇప్పుడు బయటికి రాదు. రేపు తూర్పున సూర్యుడు ఉదయించే లోపు మీ అమ్మ అస్తమించిపోవాలా. అబ్బా, అప్పుడు దాని శవాన్ని బయటికి తీసుకొస్తారు. అమ్మకేం కాకూడదు నాన్న. నా విలువ నీకిప్పుడు అర్థమవుతుందా దేవా? అమ్మని ఎందుకు బంధించావు? ఆ సావు కోరుకుంటుందబ్బోడా. చచ్చిపోమంటావా నన్ను? చావాల్సింది మనం కాదు నాన్న, ఆ గంగ. అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళంతా మానసికంగా చచ్చిపోతారు. అమ్మని బయటికి తీ నాన్న ముందు. నువ్వెందుకు కంగారు పడతా ఉండవు? అమ్మని బయటికి తీసుకురాకపోతే వీర్రాజు ప్రాణాలు తీసుకుంటానన్నాడు.